బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఆ రెండు పార్టీలు నానేసుకున్నాయని బొమ్మ పురుసు లాంటివని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పఠిల్ రమేష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆదిలాబాద్ పర్యటనకు విచ్చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కాంతి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొని మాట్లాడారు. ఇక కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాడి వదిలేసిందని, కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని దుయ్యబట్టారు. కానీ అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అని, తమ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుందన్నదని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి బైట్నూరి నరేందర్ రెడ్డికి తన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఎవరూ చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలతో పాటు ఇవ్వని అనేక పథకాలను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ తమ చిత్తశుద్ధిని చాటుకుంటుందని అన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోతుందని అన్నారు. ఊరికే హరీష్ రావు, కేటీఆర్ అనవసరంగా మంచి చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై లేనిపోల ఆరోపణలు చేస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇక అదేవిధంగా అటు బీజేపీది మత రాజకీయాలతో లబ్ధి పొందే ప్రయత్నమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ ప్రజలకు ఇచ్చిన ప్రధాని మోదీ హామీ ఏమయ్యాయని ప్రశ్నించారు. నాడు జరిగే కరీంనగర్కు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పుట్కూరి నరేందర్ రెడ్డి గారిని గెలుపు కాంక్షిస్తూ మరి నేను కూడా ఇక్కడికి రావటం జరిగింది. మరి ఈరోజు పట్టభద్రులందరూ, ముఖ్యంగా విద్యావంతులందరూ కూడా ఈ 4 జిల్లాలకు సంబంధించి ఎన్నికల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చి 14 నెలలైతుంది. ఎవరు ఊహించని విధంగా పెద్ద ఎత్తున ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి ఈరోజు విద్యావంతుల్ని అడుగుతున్నాం, మేధావుల్ని అడుగుతున్నాం, యువకుల్ని అడుగుతున్నాం. అయ్యా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున 4 జిల్లాలకు సంబంధించిన ఎన్నిక జరుగుతుంది. మీరు ఈరోజు చిన్న అంటే అటు మతాన్ని రెచ్చగొట్టి కానీ, కులాలని రెచ్చగొట్టి కానీ, డబ్బుల్ని రెచ్చగొట్టి కానీ, సెంటిమెంట్లతోటి కనుక మనం ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా ఈ జరిగే సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సర కాలంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాలని ఒక లక్ష్యంతో రేవంత్ అన్న ప్రభుత్వం వెళ్తున్నది. మరి నిన్న మనం చూసినట్టయితే రేవంత్ అన్న దావోస్కి వెళ్లి దాదాపుగా 1,80,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడు చేయని సాహసం ఈ రోజు పెట్టుబడులు, ఒక అమెజాన్ వాళ్ళే 60,000 కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. 50,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈ రోజు ఆ పెట్టుబడులు రాబోతున్నాయి. అంటే ఇవన్నీ కూడా ముందుకు సాగాలనంటే ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి. ఈ ప్రభుత్వం మద్దతు తెలిపిన నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతోటి గెలిపించాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ఈరోజు మనం చూసినట్టయితే ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది లేదు. వాళ్ళు బలహీన పడిపోయినరు. ఇలా వాళ్ళు పోటీ చేసే పరిస్థితులలో లేరు. వాళ్ళు ఇలా బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సిగ్గు లేకుండా పోటీ చేయడానికి కూడా ముందుకు రావట్లేరు. రోజు పేపర్లల్లా అటు కేటీఆర్ గాని, హరీష్ రావు గారు గాని మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందని అంటారు. అయ్యా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలల్లో మీరు ఎందుకు పోటీ చేయట్లేరు? నేను విద్యావంతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ బీజేపీ 2 వేరువేరు పార్టీలు కావు. ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. 2 కూడా మ్యాచ్ ఫిక్సింగ్ తోటే ఈ రోజు ముందుకు వస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏందా అంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న టార్గెట్ తోటి ఈ రోజు మేము అడుగుతున్నాం, బీజేపీ నాయకులను అడుగుతున్నాం, వాళ్ళకు సిగ్గుంటే ఈ రోజు బీజేపీకి అసలు ఓట్లు అడిగే అర్హత లేదు. అయ్యా, మీరు 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీలను అమలు చేసిందా అని చెప్పి మేము ఈ రోజు అడుగుతున్నాం. ఆనాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 11 సంవత్సరాలు అయింది, 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఈ రోజు విద్యావంతుల్ని, నిరుద్యోగుల్ని మోసం చేసిన చరిత్ర కూడా బీజేపీ పార్టీకే దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నల్లధనాన్ని తీసుకొస్తా అన్నారు. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఈ రోజు ఎక్కడైనా ఆ రకంగా మీరు ఇచ్చిండ్రా అని చెప్పి మేము ఈ రోజు అడుగుతున్నాం. 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేసిందని చెప్పి
మేము ఈరోజు అడుగుతున్నాం. మన రాష్ట్రం నుంచి 8 ఎంపీలను ఇస్తే మన కేంద్ర బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెట్టిన చరిత్ర లేదు. ఒక్క ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా తీసుకున్న చరిత్ర లేదు. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విభజన చట్టంలో పెట్టిన చట్టాలను కూడా ఈ రోజు వరకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఏ దానిని కూడా అమలు చేసిన ఘనత ఈ రోజు బీజేపీకి లేదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బీజేపీకి సిగ్గుంటే అసలు మీరు చేసిన మేనిఫెస్టోలో చేసిన మీ హామీలను అమలు చేసి ఓట్లు అడగండి అని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆదిలాబాద్ కు మొన్న జరిగిన ఎన్నికలలో మోడీ గారు రావడం జరిగింది. స్వయాన మోడీ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టును ఏర్పాటు చేస్తాను గాని, ఆదిలాబాద్ టు ఆర్మూర్ కు రైల్వే నిర్మాణానికి కానివ్వండి, ఆదిలాబాద్ లో సిసిఐని పునః ప్రారంభిస్తా అని చెప్పి కూడా అవన్నీ కూడా చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారి మీద మీ ఆశీర్వాదం ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశీర్వాదం ఉండాలని తెలియజేస్తూ ఆదిలాబాద్కు సంబంధించి కూడా మరి పట్టభద్రులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దాదాపుగా 10,845 మంది పట్టభద్రులు ఇక్కడ ఉండటం జరిగింది. పెద్ద ఎత్తున 100% కూడా మొదటి ప్రాధాన్యత ఓటును మరి నరేందర్ రెడ్డి గారి గుర్తు మీద, నరేందర్ రెడ్డి గారి మీద ఓటేయాలి, మొదటి ప్రాధాన్యత ఓటేయాలని చెప్పి మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ ప్రత్యేక ధన్యవాదాలు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో